నమస్తే సార్. నమస్తే. సార్ ఒకసారి మీ పేరు, మీ ఊరు పేరు చెప్పండి సార్? ఆర్ మనోహర్ రెడ్డి, కమ్మదహాల్ గ్రామం, పెద్దగడూరు మండలం, కర్నూలు డిస్టిక్. ఓకే. ఆర్ మనోహర్ రెడ్డి, కంబదహాల్ గ్రామము, పెదకడుపురు మండలం, కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్టిక్. ఓకే సార్. మీరు ఏం రకం విత్తనం వేసినారు సార్ ఈసారి? అల్ట్రా వేసినాం, మ్యాక్స్ వేసినాం. మ్యాక్స్ డిలక్స్ వేసినారు, అల్ట్రా డిలక్స్ వేసినారు. అల్ట్రా వేసినాం. ఓకే సార్. ఇవి వేసినందుకు గాను మీకు ఎట్లుంది సార్ ఇప్పుడు? బాగుంది. బాగుందా సార్? ఏ రకంగా బాగుంది సార్? మీకు దేంట్లో నచ్చింది ఇది? ఇది కలర్ గాని, సైజు గాని, ఓకే సార్. తెగులు గాని చాలా తట్టుకుంటుంది. వర్షం వచ్చినా బాగా తట్టుకునింది. మాది చనిపోయి ఒక చెట్టు గాని నడపాలి. ఒక చెట్టు కూడా చనిపోలేదు. ప్రతి సంవత్సరం సోగు చేను కోస్తుంది చనిపోయి. అవునండి సార్. ప్రతి సంవత్సరము సగం చేను చనిపోయి వచ్చి పైకి వస్తుండటనే. ఏమేమో ఒక చెట్టు గాని చాలు ఇప్పుడు వరకు. ఒక చెట్టు కూడా చావలేదు. 5వ కటింగ్ అయిపోయింది, 6వది వస్తుంది సార్. 5వ కటింగ్ అయిపోయిందా సార్? అయిపోయింది. 5వ కటింగ్ అయిపోయింది, ఇప్పుడు 6వ కటింగ్ వస్తుంది. ఓకే సార్. ఒకసారి సైజులు చూపియండి సార్. సైజులుగా చూడండి రైతు సోదరులు, 5వ కటింగ్ అంట చెప్తున్నారు రైతు. ఒకసారి మనోహర్ రెడ్డి సారు చూడండి సైజులు, ఎక్సలెంట్ సైజులు. ఇంకా 5వ కటింగ్ అండి ఇది. మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది మ్యాక్స్ డీలక్స్ ను అల్ట్రా డీలక్స్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ కటింగ్ చేసింటారు కదా సార్, అప్పుడు సైజులు ఏమాత్రం ఉంది, ఇప్పుడు 5వ కటింగ్ అయింది కదా, సేమ్ ఉంది. తేడా ఏం రావడం, ఏం సైజులు తగ్గలేదు, తేడా రాదు. ఓకే సార్. మార్కెట్ గ్యాస్ పోయినారు కదా మామూలుగా, ఏమన్నా రేట్ విషయంలో ఎట్లా పోతుంది సార్? ఏం తేడా లేదు. 27.5 కానీ ఫస్ట్, రెండో తూరు 22. ఇప్పుడు ఈ మార్కెట్ తగ్గింది కదా. అవునండి. మార్కెట్ తగ్గింది బట్టి ఆ ఎస్టే పోతుంది. ఇక మార్కెట్ లో ఈ రోజు ఏం రేట్ ఉంటే ఆ రేట్ పోతుంది. పోతుంది. ఓకే సార్. ఈ విత్తనం మీకు నచ్చిందా సార్? అయితే బాగా నచ్చింది. నచ్చిందా సార్? ఏమన్నా మనం 10 మందికి చెప్పుకోవచ్చా సార్ ధైర్యంగా? ఎంతమంది అని వేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు. ఓకే సార్. ఆ కలర్ గిల్లర్ కానీ అంతా ఓకేనా సార్? కలర్ ఆరే కొద్ది కలర్ షైనింగ్ భలే వస్తుంది. థమ్స్ అప్ కలర్ వచ్చేస్తుంది. అవునా సార్. కాయలు ఎండే కొద్ది కలర్ థమ్స్ అప్ కలర్ వచ్చేస్తుంది. ఓకే సార్. మరి ముందుకు ఏమైనా మళ్ళీ వేస్తారా సార్? వేస్తాం. 8 ఎకరాలు 10 ఎకరాలు వేస్తాం. 10 ఎకరాలు వేస్తారా సార్? ఓకే సార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినారు సార్? ఇది మనది 8 ఎకరాలు వేసినాం. 8 ఎకరాలు వేసినారు. ఇంకొంచెం పెంచుతామంటున్నారు. ఓకే సార్, సంతోషం సార్. మరి ఇది ఒక్కసారి కంపెనీ పేరు చెప్పండి సార్. ఈ డీలక్స్ ఏ రకం సార్? అల్ట్రా చేసినాం, మ్యాక్స్ చేసినాం. మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది అల్ట్రా చేసినారు, మ్యాక్స్ డిలక్స్ చేసినారు. అల్ట్రా డిలక్స్ 4 ఎకరాలు వేసినాం. అల్ట్రా డిలక్స్ 4 ఎకరాలు, మ్యాక్స్ డిలక్స్ 4 ఎకరాలు. తూకాల విషయంలో ఎట్లుంది సార్? కాటా ఎట్లా వస్తుంది బరువు? బాగానే వస్తుంది. 48, 49 పెట్టే దొక్కుతున్నాం. నిల్లగానే వేయడంలే. అవునులేండి సార్. గుంటూరు కేసుకైనా 49 పెట్టే దొక్కినాం మనం కూడా. అవునులేండి సార్. మొన్న కూడా 3 రోజులు అయింది వేసుకుపోయి. అవునులేండి సార్. మొన్నగానే బాగానే పోయింది రేట్. కాటాలు కూడా బాగానే వస్తున్నాయి. తూకాలు ఏం తేడా రావు. అవునులేండి సార్. బాగానే ఉంది. ఓకే సార్. మరి థ్యాంక్ యూ సార్. చూడండి రైతు సోదరులు, ఇది వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది మ్యాక్స్ డిలక్స్ అల్ట్రా డిలక్స్ మండి అండి. ఇది ఈ కళ్ళము 5వ కటింగ్ అండి. ఇది కళ్ళము 5వ కటింగ్ అయినా కూడా చూసుకోవచ్చు సైజులు. రైతులు ఏ రకంగా సైజులు ఉన్నాయి, ఏ రకంగా దెబ్బపాటు ఉంది అనేది చూసుకోవచ్చు అండి. 5వ కటింగ్ సైజులు మొదటగా ఏ రకమైన సైజులు ఉన్నాయో ఇప్పటికి కూడా అదే రకమైన సైజులే, అదే రకమైన కలరే ఉందంటున్నారు రైతు. మీరు కూడా రైతు సోదరులు ఇలాంటి మ్యాక్స్ సీడ్స్ కంపెనీ తరపున ఉన్నటువంటి ఈ యొక్క డీలక్స్ రకాలు అయితేనేమి మంచి పంటలు పండించుకోవాలని, మంచి దిగుబడులు తీసుకోవాలని మా ఆశ అండి. ఎందుకంటే మార్కెట్ లో రేటు కూడా ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు. కలర్ విషయంలో కానీ ఈ రోజు రేటు మార్కెట్ లో ఏ రకంగా పోతుందో డీలక్స్ రకాల్లో ఆ రేటు ఖచ్చితంగా రీచ్ అవుతుందని రైతే చెప్తున్నాడు. 8 ఎకరాల వరకు వేసారు రైతు ఈ సంవత్సరము. మ్యాక్స్ సీడ్ కంపెనీ వాళ్ళది డీలక్స్ రకాలు 8 ఎకరాలు వేసినాడండి. ఇంకా ముందు సంవత్సరం కూడా ఇంకా పెంచుతానంటున్నాడు. ఎందుకంటే ఆయనకు సీడ్ విత్తనం నచ్చింది కాబట్టి. మీరు కూడా రైతు సోదరులు గమనించి ఈ యొక్క విత్తనము వేసుకోవాలని చెప్పి ఈ రైతు ద్వారా మిమ్మల్ని కోరుతున్నాము. ఈ యొక్క మ్యాక్స్ సీడ్ కంపెనీలో కేవలం డీలక్స్ రకాలే కాదండి, తేజ రకాలు ఉన్నాయి, బ్యాడీ రకాలు ఉన్నాయి. తర్వాత మీరు మిరప సాగు చేసే రైతులు ఏ రకాలైతే వేయాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రతి ఒక్క రకం కూడా ఈ యొక్క మ్యాక్స్ సీడ్స్ కంపెనీలో ఉందండి. ఎందుకంటే ఇది ఒక 15 సంవత్సరాల కంపెనీ అనమాట. ప్రతి ఒక్క వెరైటీ కూడా ఇందులో ఉంది. వాటితో పాటు కూరగాయల విత్తనాలు, చిక్కుడు కావచ్చు, బెండ కావచ్చు, ఇంకా చౌలకాయ కావచ్చు, వాటర్ మిలన్ అంటే కలంగడి కావచ్చు, ఇలా బీరకాయ కావచ్చు, ప్రతిది కూడా మన మ్యాక్స్ సీడ్ కంపెనీలో ఉంది. 5 కటింగ్లు అయినా కూడా సైజులు ఏమాత్రం తగ్గకుండా ఉందంటే ఈ యొక్క విత్తనంలో ఎంత నాణ్యత ఉందో, ఎంత మంచి విత్తనమో మీరే రైతు సోదరులు గమనించుకోవాలని నేను యొక్క రైతు ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. నా పేరు సురేష్, నేను మ్యాక్స్ సీడ్స్ కంపెనీ ఎంప్లాయీ అండి. థ్యాంక్ యూ.